రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న పార్లమెంటులో ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు ఓ పెద్ద గందరగోళం సృష్టించారు. నిజానికి వీళ్ళకెవరికి గాంధీ మీద అంత ప్రేమ మొదటి నుంచి లేదు. చిన్న ఉదాహరణ అండి, డిఎంకే గొడవ చేస్తుంది. తమిళనాడులో డిఎంకే 1967 నుంచి పాలిస్తూ ఉంది. అప్పుడప్పుడు వస్తూనే ఉంది. ఏ రోజు గాంధీ పేరు మీద ఏదన్నా పథకం పెట్టిందా? వాళ్ళకి ఆరాధ్య దైవం ఎవరు? డిఎంకేకి పెరియార్, గాంధీ కాదు. ఇక సిపిఎంకి వద్దాం. సిపిఎం ఏ రోజైనా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న చోట గాంధీ పేరుతోటి పథకాలు పెట్టిందా? వాళ్ళకి ఆరాధ్య దైవం ఎవరు? కారల్ మార్క్స్, గాంధీ కాదు. అట్లానే ముస్లిం లీగు వాళ్ళు ఏ రోజు అసలు ఒక్కరుగా ప్రభుత్వంలో లేరు. ఎక్కడ అవకాశం దొరికినా వాళ్ళు ఖురాన్ని కోట్ చేస్తారు తప్పితే గాంధీని ఎప్పుడు కోట్ చేయరు. వాళ్ళకి గాంధీ ఆరాధ్యం కాదు. శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు అసలు గాంధీ సిద్ధాంతాలకే విరుద్ధం. ఎప్పుడు బాల్ ఠాకరే వారికి గురువు, వాళ్ళకి ఆరాధ్య దేవుడు, గాంధీ కాదు. సరే, ఈయన కాంగ్రెస్ సంగతి అంటారా? కాంగ్రెస్ ఏ టైంకి ఆ గొడుగు పట్టుకోగలదు? వాస్తవానికి భారత్లో ఉన్నటువంటి పథకాల పేర్లలో గాంధీ పేర్లు ఎక్కువ లేవండి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. కాంగ్రెస్ హయాంలో పథకాలన్నింటిలో లెక్క చూసుకుంటే ఈ ముగ్గురు పేర్లే ఎక్కువ ఉన్నాయి తప్పితే మహాత్మా గాంధీ పేరే లేదు అసలు. అక్కడ దాకా ఎందుకండి? మన్రేగా పెట్టిన రోజు అది నరేగానే, మన్రేగా కాదు. ఎందుకంటే మహాత్మా గాంధీ పేరు తర్వాత చేర్చుకున్నారు. 2009లో చేర్చింది, 2005లో కాదు. కాబట్టి వీళ్ళకందరికీ ఏదో గాంధీ మీద విపరీతమైన ప్రేమ ఉండి ఇవాళ ఏదో ఒలకపోస్తూ ఉంటే నిజమని అనుకుంటే పొరపాటు. కొత్త తరం వాళ్ళకి తెలియపోవచ్చు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది, వాళ్ళు గాంధీని ఎంతగా విమర్శించారనేది కూడా. అసలు ఇప్పుడు వద్దామండి, అసలు ఏంటి పథకం? ఎందుకు ఈ పథకాన్ని, మన్రేగా పథకాన్ని మార్చాల్సి వచ్చింది? ఎందుకంటే 2005లో పెట్టారు, 20 సంవత్సరాలు అయిపోయింది, 2 దశాబ్దాలు అయిపోయింది. ఎందుకు సమీక్షించాల్సి వచ్చింది? ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఒకటి, ఇది అన్స్కిల్డ్ లేబర్కి సంబంధించినటువంటి స్కీమ్, స్కిల్డ్ లేబర్కి సంబంధించింది కాదు. నంబర్ 1, అది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి. మరి ఇటీవల గణాంకాలు ఏం చెప్తున్నాయి? అప్పుడు 25%, 25 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి పేదరికం ఇవాళ 4.5 కోట్లకి పడిపోయింది. మనం చెప్పటం కాదు, ఇది ఐక్యరాజ్య సమితి ఇచ్చిన లెక్కలే. సో కారణం అదొకటి సమీక్షించుకోవటానికి. రెండోది, అసలు అర్బనైజేషన్ విపరీతంగా జరుగుతుంది ఇప్పుడు. అర్బనైజేషన్, పట్టణీకరణ జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మనుషులు పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు. సో అదవరకు ఉన్నటువంటి జనాభా లేదు ఇప్పుడు గ్రామాల్లో. నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే ముఖ్యంగా వికసిత్ భారత్ విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరించింది మోడీ ప్రభుత్వం. 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశం ఎలా ఉండాలనేది. సో గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్నటువంటి మౌలిక సౌకర్యాలు, పథకాలు కూడా ఆ 2047 విజన్ డాక్యుమెంట్కి సింక్ అవ్వాలనేటువంటి ఒక దృక్పథం. ప్రధానంగా ఈ మూడండి. ఈ మూడిటితోటి పథక సమీక్ష జరిపి కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. కొత్త పథకానికి పేరేం పెట్టారు? జీ రామ్జీ. నాకు ఎక్కడో గుర్తుకొస్తుంది, హమాప్కా హై కౌన్. మాకు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా, అద్భుతమైనటువంటి పాపులారిటీ సంపాదించిన సినిమా, మాధురి దీక్షిత్, సల్మాన్ ఖాన్ సినిమా. ఏంటంటే వహ్వా రామ్జీ పాటే ఉంది దాని మీద.
ఆ వహ్వా రామ్జీ బదులు జీ రామ్జీ వచ్చింది ఇప్పుడు. వాస్తవంగా దాని పేరు ఏంటంటే జీ అంటే గ్యారంటీ, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ మిషన్ గ్రామీణ్. దానికి ముందు విబి అంటే వికసిత్ భారత్. ఇది కొత్త స్కీమ్ అంటే యాక్చువల్గా మన్రేగాకి సవరణలు కాదండి ఇది. టోటల్ స్కీమ్, దాని బదులు కొత్త స్కీమ్ వస్తుంది. అది తేడా ఏం లేదు. అది ఇది కొత్త స్కీమ్ వచ్చినప్పుడు కొత్త వీళ్ళ ఇంప్రింట్స్ తోటి పేర్లు పెట్టుకుంటారు. కొంతమందికి జీ రామ్జీ అనే పదం పలకటం అనేది అది కమ్యూనల్గా అనిపిస్తుంది. అసలు కారణం అది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఇది సుప్రసిద్ధం. వీళ్ళందరూ లేకపోతే గాంధీ ఏదో డిఎంకే, సిపిఎం, ముస్లిం లీగు, శివసేనలు గాంధీకి వారసులు అంటే నమ్మటానికి చెవులో పూలు పెట్టుకొని ఎవరూ లేరు. సరే, ఇప్పుడు అసలు మనం ఈ ఉపాధి హామీ పథకం మన్రేగా అనేది రెండు ఉపాధి హామీ పథకాలే. దానికి మనకు గుర్తు కోసం రెండుగా పిలుచుకుందాం. ఉపాధి హామీ పథకం, జీ రామ్జీ. తేడాలు ఏంటి అసలు ఈ రెండిటికి? ఎందుకు ఇంత గొడవ నడుస్తుంది? అసలు ఏం తేడా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అనేది చూసుకుందాం. ఒకటి, నంబర్ 1, అదవరికి ఉపాధి హామీ గ్యారంటీలో 100 రోజులు పెట్టారు. 100 రోజులు కనీసం వాళ్ళకి వేతనం కల్పించాలి, పని కల్పించాలి. పని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఇవ్వాలి, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఆ క్లాజ్ ఇప్పుడు ఉంది, దాన్ని ఏం మార్చలేదు వీళ్ళు. మార్చింది అల్లేందుకు 100 రోజులు 125 రోజులు చేశారు, ఇంకా పెంచారు. అంటే 25% పని దినాలు పెరిగినాయి. సో ఆ విధంగా మెరుగైంది ఈ స్కీము. కాకపోతే అప్పటికిప్పటికి ఏంటంటే దానికి ఒక దశ లేదు. పని కల్పించటం కోసం పనిని చూసుకునేవాళ్ళు. ఇదిగో ఈ పని అని నిర్దిష్టంగా లేదనమాట. పని కల్పించటం కోసం పనిని క్రియేట్ చేసేవాళ్ళు. కానీ ఈ జీ రామ్జీ పథకం అట్లా కాదు. మొత్తం దీన్ని 4 భాగాలుగా విభజించి ఏంటంటే వాటర్ రిలేటెడ్ స్కీమ్స్, గ్రామీణ మౌలిక సౌకర్యాలు, జీవనోపాధి మౌలిక సౌకర్యాలు, పర్యావరణం, ఈ 4కి సంబంధించి ముందే రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్స్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని కేంద్రానికి పంపిస్తే కేంద్రం బడ్జెట్ ఎలకేట్ చేస్తుంది. అదివరకులాగా ఒక దశ లేకుండా ఇష్టం వచ్చినట్టు స్కీమ్ ఎట్లా పడితే అట్లా చేయకుండా దీనికి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుంది ఈ జీ రామ్జీ బిల్లు. ఇది తేడా రెండిటికి. అదివరకు ఎప్పుడైనా 365 రోజుల్లో ఎప్పుడైనా దీన్ని కల్పించవచ్చు పని. ఇప్పుడు దాదాపుగా 60 రోజులు మినహాయింపు ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆ టైంలో జీ రామ్జీ పథకాన్ని అమలు చేయడానికి లేదు. ఇది నాకు బాగా గుర్తుకొస్తుంది. నేను చిన్నప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు కూడా, చిన్నప్పుడు అంటే ఇటీవలే 10-15 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు మాకు ఏమనంటే, ఏంటి ఇక్కడ ఉన్న, నేను అందరిని అడుగుతుంటా కాబట్టి ఏంటి సమస్య అని అడిగితే వాళ్ళు చెప్పింది, మాకున్న సమస్యల కూలీ సమస్య. రైతులు, మాకు కూలీలు దొరకట్లేదు, నాట్లు వేసుకునే టైంలో కూలీలు దొరకరు, కుప్పలు నూర్చుకునే టైంలో కూలీలు దొరకరు, మాకు ఉపాధి హామీ పథకం పెట్టిన తర్వాత మాకు ఖర్చులు పెరిగినాయి. ఇది రైతులు చెప్పేటువంటి మాట. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే, నాట్లు వేసే టైంలో అట్లానే నూర్పుడు టైంలో ఇలా 2 హార్వెస్టింగు, సోయింగ్, ఈ 2 టైంలో కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్కీమ్ని అమలు చేయకూడదు. అప్పుడేమవుతారు, కూలీలు అందుబాటులో ఉంటారు వాళ్ళకి. లేకపోతే ధరలు చుక్కలు దాటుతున్నాయి, ఏది రైతులకి, ఏది కూలీకి. సో దాన్ని కొత్త స్కీమ్లో 60 రోజులు మినహాయింపు ఇచ్చారు. అది తేడా. ఇది మోర్ ప్రాక్టికల్. ఇది నేనుగా ఇప్పుడు కాదు, అంతకుముందు శరద్ పవార్ కూడా చెప్పాడు ఇదే మాట, ఆ టైంలో మినహాయించాలనేది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అదివరకు 15 రోజులకు ఒకసారి వీళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తే ఇప్పుడు వారం రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఇది కూడా ఇంప్రూవ్మెంటే స్కీమ్లో. అదివరకు ఒక ఇన్స్టిట్యూషనలైజ్ లేదండి, దీనికి ఒక పద్ధతి పాడు లేదు. ఇందానే చెప్పాను కదా. కొత్తగా ఇప్పుడు ఏం చేశారు, సెంట్రల్ లెవెల్లో రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ ఒకటి క్రియేట్ చేశారు. అట్లానే స్టేట్ లెవెల్లో కూడా రోజ్గారీ కౌన్సిల్ క్రియేట్ చేశారు. అంటే ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు, వ్యవస్థీకృతం చేశారు దీన్ని. వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకొని
ఏ పథకం ఏ గ్రామానికి మంచిది, ఏ బ్లాక్కి మంచిది, ఎప్పుడు ఇవన్నీ కూడా ఈ కౌన్సిల్స్ డిసైడ్ చేస్తాయి. అంటే మొట్టమొదటిసారి ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు. తర్వాత అసలు సమస్య ఇక్కడ ఉందండి. నిధులు ప్రధానంగా కేంద్రం భరించేదండి. ప్రధానమైన ఎందుకు అంటున్నానంటే లేబర్ కాస్ట్ 60% లేబర్ కాస్టు, 40% మెటీరియల్ కాస్టు ఒరిజినల్ స్కీమ్. కానీ వాళ్ళు ఎవరూ పాటించట్లేదండి. ఎందుకంటే లేబర్ కాస్ట్ మొత్తం కూడా కేంద్రం భరిస్తుంది. మెటీరియల్ కాస్ట్లో కొరకు 40%లో 75% కేంద్రం, 25% రాష్ట్రం. అక్కడ కూడా ప్రధానంగా కేంద్రమే. అది ఇవ్వటానికి కూడా రాష్ట్రాలకు ఇష్టం లేదు. 40% మెటీరియల్ చేయట్లేదనేది గణాంకాలు చెప్తున్నాయి. 20-25% చేస్తే ఎక్కువ అని చెప్తున్నాయి. నిన్న పార్లమెంట్లోనే స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పాడు. అంటే సరిగ్గా పథకాన్ని కేంద్ర డబ్బులు తీసుకోవడానికే వాడుకుంటున్నారు తప్పితే రాష్ట్రాలు తమ వాటా తను ఇస్తున్నటువంటిది చాలా తక్కువ దీంట్లో. అందుకని ఏం చేసింది కేంద్రం, దీన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ పెట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకం కింద మార్చింది. అంటే మిగతా జలజీవన్ మిషన్ లాగా వాటిలాగా ఇది కూడా ఏంటంటే కేంద్రం వాటా 60%, రాష్ట్రాల వాటా 40%. ఖచ్చితంగా ఇవ్వాలి మీరు. కొంతమంది అంటున్నారు ప్రియాంక గాంధీలా వాద్రా లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇది ఎత్తేయడానికి పథకం. ఎవరు ఎత్తేస్తారు? మీరు 40% పెట్టుకు మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎత్తేస్తాయా? అంటే కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో ఇక నుంచి ఈ 40% మేము పెట్టుకోం కాబట్టి అసలు ఈ స్కీమే అమలు చేయమని చెప్పి వాళ్ళ ఆలోచన విధానమే ప్రియాంక గాంధీ వాద్రా చెప్పింది. వాడుకునే వాళ్ళు అట్లా భావించరు. కానీ దీని ఇంకో క్లాజ్ ఉంది, మర్చిపోతున్నారు. అది వరకటి క్లాజ్ మార్చలేదు. ఏంటంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి పని కల్పించకపోతే ఈ 125 రోజులు నువ్వు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలు. సో అది కూడా మర్చిపోతున్నారు. సో అదేం పథకాలు ఆగటం అనేది జరగదు. కాకపోతే కేంద్ర రాష్ట్రాలకు కూడా బాధ్యత ఉండాలండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు ఉదాహరణ చూడండి. ఎంత దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వరకు తగ్గిందండి, లొసుగులు తగ్గినాయి. కొంత మోడర్నైజ్ అయింది స్కీము, మోర్ ట్రాన్స్పరెంట్గా వచ్చింది, మోర్ ఆన్లైన్ వెరిఫికేషన్ కూడా వచ్చింది. కానీ ఉత్తరాదిన అంత రాలేదు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ తీసుకోండి. పశ్చిమ బెంగాల్లో అసలు ఆ పథకాన్ని కేవలం డబ్బులు, రాజకీయ నాయకులు డబ్బులు కొల్లగొట్టడానికి ఉపయోగించుకున్నారు. అందుకనే 3 సంవత్సరాల నుంచి లేదు అక్కడ స్కీమ్. అసలు కేంద్రం అడిగింది లెక్కలు చెప్పమంటే లెక్కలు చెప్పట్లేదు. అదేమంటే రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వట్లేదు అంటారు మమతా బెనర్జీ. నువ్వు లెక్కలు చెప్పాలి కదా తీసుకునే డబ్బులకి. ఆ లెక్కల వివరాలు ఇవ్వకపోతే ఆపేసింది వాళ్ళు. ఇటువంటి చాలా రాష్ట్రాల్లో లొసుగులు విపరీతంగా ఉన్నాయండి స్కీమ్లో. దాన్ని నిరోధించడానికి టోటల్ ఇప్పుడు ట్రాన్స్పరెంట్, అదివరకులా కాదు, పూర్తి ట్రాన్స్పరెంట్. అసలు జీపీఎస్ లింక్డ్, మీరు ఆన్లైన్ సైట్ ఎక్కడ పని జరుగుతుందో చూడగలరు. కంపల్సరీ మ్యాండేటరీ, ఏది బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది మ్యాండేటరీ చేశారు. చాలా చాలా మోడర్నైజ్ చేసుకొచ్చారు. దీన్ని టెక్నాలజీ డ్రివెన్, ట్రాన్స్పరెంట్ డ్రివెన్, అకౌంటబిలిటీ డ్రివెన్ ఇలా మార్చుకున్నారు ఈ స్కీమ్ని. అదవరకు స్కీమ్కి దీనికి ఉన్నటువంటి తేడా. సో ఇదండి, ఇలా చేయటం అనేది వీళ్ళకి తలనొప్పిగా ఉంది. ఒక మాట చెప్పాలండి, ఏ మాటకు ఆ మాట వాస్తవం. ఉపాధి హామీ పథకం ఒక ఎలిటిస్ట్ పథకం అండి, ఇది నిజం చెప్పాలంటే. ఎందుకంటే నీకు ఒక స్కీమ్ అనేది తయారు చేసి దాంట్లో చేయటం కాకుండా పని కల్పించడం కోసం ఇవ్వటానికి, అంటే నువ్వు పని లేని ఏరియాలు కొన్ని ఉన్నాయి, ఆ ఏరియాలో కాదు దేశం మొత్తం ఇదే. ఇది కరెక్ట్ అయినటువంటి స్కీమ్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు మొదటి నుంచి ఉండేది, ఒకసారి పెట్టిన తర్వాత ఎవరికి దమ్ము లేదు తీసేయటానికి అని చెప్పి. దమ్మున్న మునగాడు మోడీ. నేను అనుకోలే నిజంగా ఇది మార్పులు వస్తాయని అనుకోలే. ఎందుకంటే ఉపాధి హామీ పథకం అనేది ఒకసారి డ్రైన్ అవుతున్నాయి క్యాష్ అనేది నాకు అర్థమవుతుంది. కానీ దీన్ని మారుస్తే ధైర్యం ఎవరు చేయలేరేమో, ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాల్లో దీనికి భయపడిపోయి చేయరేమో అని అనుకున్నాను. చేసి చూపించాడు మోడీ.
ఇవాళ రాజ్యసభలో కూడా పాస్ అవుతుందని అనుకుంటున్నాను. నేను వీడియో చేసే టైంకి బయటకు వచ్చే టైంకి రాజ్యసభలో చర్చ అయిపోయి ఆమోదం కూడా జరుగుతుంది. ఉపాధి ఈ జీ రామ్జీ బిల్లు ఏదైతే పాస్ అయ్యే చట్టం అవుతుందో ఇది ఖచ్చితంగా ఈ మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పథకంగా నాకైతే అనిపిస్తుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.